హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏంటి అంటే శివరాత్రి. మేము శివరాత్రి ఎట్లా జరుపుకుంటాము అనేది వ్లాగ్ తీద్దామని వ్లాగ్ తీసిన. ఇంకా మమ్మీ మార్నింగ్ లేచి నాకు కడపకు బొట్లు పెట్టమంటే కడపకు బొట్లు పెట్టిన. ఒకటే కడప వీడియో తీసిన, 3 కడపలేదు వీడియో తీస్తే ఇంకా లాంగ్ అయిపోతుంది, వీడియో ఎవరు చూడరు. ఇంకా ఫాస్ట్గా పెట్టేసిన, కానీ చాలా టైం పట్టింది. ఇంకా మమ్మీ అయితే ఫ్రెష్ అప్ గానికే వెళ్ళండే. ఇక పెట్టమన్నది కదా అని చెప్పి పెట్టిన. అసలు మార్నింగ్ లేవబుద్ధి కాదు, పండుగలు అంటే ఇంకా అసలే లేవబుద్ధి కాదు నాకు. ఇక హెల్ప్ చేయాలని అయితే హెల్ప్ చేసిన. ఇంక మమ్మీ ఫ్రెష్ అప్ అయ్యి ఇక దేవునికి పూజ అయితే చేసింది. మంచిగా వీడియోస్ తీద్దాం అనుకున్నాను, తీయలేకపోయినా అవి. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి గుడికి వెళ్ళినాం. చాలా అంటే చాలా రష్ ఉండే, చూడండి ఎంత రష్ ఉంది. ఇంకా మా డాడీకి ఫోన్ చేస్తే ఇంకా మా డాడీ అయితే మధ్య నుంచి రమ్మన్నాడు, మేము వెళ్ళిపోయినాం. మా డాడీ గుడిలోనే ఉండే అనమాట. దర్శనం అయిపోయింది, ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. మేము ఈవినింగ్ పూజ ఇట్లా చేస్తాము, 5 times చేస్తాము. ఇంకా లింగం పెట్టి పంచామృతం వేసినాక తర్వాత పూలు పెట్టి ఇంకా ప్యాలాలు ఖర్జూరా అవన్నీ పెట్టి తర్వాత ఇంకా కొబ్బరితోటి ఇంకా హారతి ఇస్తాము. ఇంకా ఏవో వేసింది మా మమ్మీ, నాకైతే తెలియదు చక్కగా, కానీ పూజ మాత్రం బాగానే చేసినాము. ఇక వీడియో ఏంది ఊకే తీస్తుంది అనుకున్నారా, ఇక తీసిన. ఇక నేను మొక్కినా లేదో అనుకుంటారు, నేను కూడా మొక్కిన. ఇక్కడ మా చెల్లెకి దెబ్బలు పడ్డాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అత్తల ఇంటికి వెళ్ళినాం, జాతర అవుతుంది అక్కడ. ఇంకా మా అత్త అయితే మామ దగ్గరికి వెళ్ళిపోయింది, బాక్స్ ఇవ్వలేదంట అని చెప్పి. మామ అయితే గుడిలో పూజారి, గండిపేట గండి మైసమ్మ టెంపుల్. నాకైతే ఎంట్రన్స్ అంటే చాలా నచ్చుతుంది. ఇక్కడైతే ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉండే. ఇక ఈమె కూల్గా ఉన్నాయని చెప్పి అందులోనే ఉంది మా వదిన. ఇంకా మా అత్తయ్య చెప్తుంది అనమాట, నాకు వీడియో పంపాలి నువ్వు యూట్యూబ్లో పెట్టినాక అని చెప్పి. ఇక ఇట్లా ఒక వీడియో క్లిప్ దిద్దామని తీసిన. ఇది గుడి. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని మా మామ దగ్గరికి వెళ్ళినాం. ఇది రీసెంట్గా కట్టినారనమాట గుడి. ఇంకా మా అమ్మ అత్త అయితే ఫొటోస్ దిగుతుర్రు. దర్శనం అయితే వేసేసుకున్నాము. ఇంకా మా అత్త తీర్థం అర్చన చేయంటే పైసలు అమ్మ కట్నం ఇవ్వాలి, ఫోన్పే జీపే అన్నీ అవైలబుల్ అని చెప్తుండే. ఇక్కడ మా అత్త అయితే చూపిస్తుంది గుట్ట మాది ఇక్కడ ఉందని చెప్పి. ఇక లంచ్ అయితే ఇచ్చేసినాం, తిన్నాడు. ఇక మేమైతే ఇంటికి స్టార్ట్ అయినాము. ఇక ఇది గుట్ట అనమాట. దర్శనం చేసుకున్నాము. ఇక దర్శనం చేసుకొచ్చి ఇక తీసుకున్నాం, అన్నీ షాపింగ్ చేసినాం. అయితే ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇది టుడే వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.